ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర హామీల కమిటీ చైర్మన్ గా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు పాల్గొని సంజీవరెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన డాక్టర్ సంజీవరెడ్డి తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం, స్పీకర్ తో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ తెలుసు, అసెంబ్లీలో చట్టం పాస్ చేసి ఏదైతే భూ ఆక్రమణదారులు వాళ్ళందరినీ కూడా భూ ఆక్రమణలు నిషేధించే విధంగా, ప్రివెంట్ చేసే విధంగా దానికి చట్టం తీసుకురావడం జరిగింది. చాలా మటుకు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు అందరూ చూసి గమనిస్తా ఉన్నారు, ఎన్నో కోట్ల వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వాళ్ళందరినీ కూడా ఆక్రమించుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఆ బిల్డింగ్స్ కట్టుకొని ప్రజల ఆస్తిని దోసుకునే విధంగా కృషి చేసింది. వాటిని నిషేధించాలనే ఉద్దేశంతో ఎక్కడో చిన్న చిన్నగా ఎక్కడన్నా పొరపాటు జరిగితే జరిగిండొచ్చు, అంతే తప్ప ఎక్కువ మటుకు చాలా మంది మీరే చూస్తా ఉన్నారు మీరు, ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా బాగా తెలుసు, చాలా చోట్ల ఆక్రమణకు గురైన భూములన్నీ కూడా ప్రభుత్వము తిరిగి చేపట్టడం జరిగింది. సరే, కొన్ని కోర్టు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు ఆ రంగనాథ్ గారిని తప్పట్టడం మీకు అందరికీ తెలుసు. గతంలో సోమేష్ కుమార్ మీద చాలా కేసులు ఉండని, కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇంకోటి బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీలు మంచి పనులు చేసినప్పుడు ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. మీరు అందరు చూస్తా ఉన్నారు, ఇంత మంచిగా ప్రభుత్వం నడిపిస్తా ఉంటే కూడా, ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటే కూడా మళ్ళీ ఏదో ఒక బుద్ధి జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు. దాంట్లో భాగమే ఇది. హైదరాబాద్ లాభమే ఉంది కానీ నష్టం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తారు.